చట్ట వ్యతిరేకంగా ఒక కేసు పెట్టి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయనకి కోర్టుకి సమన్స్ ఇస్తే ఆయన ముఖ్యమంత్రిగా కోర్టుకి వెళ్ళి ఆ సమన్స్ ఆన్సర్ చేసి నిర్భయంగా ఉన్నారు. కానీ తర్వాత ఉన్న ముఖ్యమంత్రులు చూస్తే వాయిదా పై వాయిదా, వాయిదా పై వాయిదా. అది కూడా కేసు ఏంటి? 43,000 కోట్లు ప్రజాధనాన్ని మింగేసిన వాడు వాయిదా పై వాయిదా వెళ్ళి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో వాయిదాల్లో దూరిన వ్యక్తులు కూడా మనం చూసాం. మన చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఫరార్ కాలే. ఆయన్ని కేసు లేకుండా జైల్లో 52 రోజులు పెట్టినా ఏ లొంగలేదు. కోర్టుకి సిగ్గు విడిచి ప్రభుత్వం ఆనాడు ఓ పిటిషన్ వేశారు. ఏంటంటే మా దగ్గర రుజువులు ఉన్నాయి, మీకు సమర్పించడానికి ఇంకా అదనపు టైం కావాలట. అంతవరకు చంద్రబాబు నాయుడు గారిని జైల్లోనే ఉంచాలని. ఇలాంటి ప్రభుత్వాలు మనం చూడలేదు.